హైదరాబాద్ ట్రాఫిక్ ఇబ్బందులకు త్వరలో తెరపడనుంది. 3 కొత్త ఎలివేటెడ్ కారిడార్లు, రింగ్ రోడ్ల ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అసలు ప్రభుత్వ ప్రణాళికలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ఆలోచిస్తే గుండెలదురుతాయి. ట్రాఫిక్ రద్దీ పరంగా హైదరాబాద్ ప్రపంచ స్థాయిలోనే ముందు వరుసలో ఉంది. 2025 ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం నగరం ప్రపంచంలో 4వ అత్యంత రద్దీ నగరంగా నమోదైంది. ప్రపంచ ట్రాఫిక్ విశ్లేషణ సంస్థ టామ్ 2025 నివేదిక ప్రకారం హైదరాబాద్ లో 10 కిలోమీటర్ల ప్రయాణానికి సగటున 32 నిమిషాల 37 సెకండ్లు పడుతోంది. రద్దీ సమయాలలో 39 నిమిషాల వరకు సమయం పడుతోంది. సాయంత్రం పీక్ అవర్స్ లో వాహనాల సగటు వేగం గంటకు కేవలం 15.2 కిలోమీటర్లకు పడిపోతుంది. పోలీసు శాఖ అందించిన గణాంకాల ప్రకారం 3 కమిషనరేట్ పరిధుల్లో కలిపి దాదాపుగా 91 లక్షల వాహనాలు రోడ్లపై ఉన్నాయి. ప్రతిరోజు సుమారుగా 1600 కొత్త వాహనాలు నగర ట్రాఫిక్ లో చేరుతున్నాయి. వీటిలో దాదాపుగా 70% ద్విచక్ర వాహనాలే. దాంతో ట్రాఫిక్ అనేది అతిపెద్ద సమస్యగా తయారైంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి 3 కొత్త ఎలివేటెడ్ కారిడార్లు, లింక్ రోడ్లు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. 18 ప్రాంతాలలో 53 కిలోమీటర్ల మేర అనుసంధాన రహదారులు నిర్మిస్తున్నారు. ఇందుకు మాస్టర్ ప్లాన్ రహదారులు కూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 60 నుండి 200 అడుగుల వెడల్పుతో రహదారులు నిర్మిస్తున్నారు. నగర విస్తరణను కేవలం ప్రస్తుత నగర పరిమితులకే పరిమితం చేయకుండా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్, పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ ప్యూర్ అనే 2 అభివృద్ధి మండలాలుగా విభజించి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హైదరాబాద్ కేంద్ర ప్రాంతంతో పాటు శివారు ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఓఆర్ఆర్ నుండి రీజనల్ రింగ్ రోడ్డు వరకు అంతరాయం లేని రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ 3 భారీ ఎలివేటెడ్ కారిడార్స్ ను ప్రతిపాదించింది. మొదటి ఎలివేటెడ్ కారిడార్ పారడైజ్ జంక్షన్ నుండి షామీర్పేట ఔటర్ రింగ్ రోడ్ వరకు నిర్మించనున్నారు. సుమారుగా 18.18 కిలోమీటర్ల పొడవుతో ప్రతిపాదించిన ఈ మార్గం వెస్ట్ మారేడుమిల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, ఆల్వాల్, హకీంపేట, తుమ్ముకుంట ప్రాంతాల మీదుగా సాగి షామీర్పేట ఓఆర్ఆర్ జంక్షన్ ను చేరుకుంటుంది. రాజీవ్ రహదారి, కోంపల్లి, మేడ్చల్ వైపు వెళ్లే వాహనాలు ట్రాఫిక్ ఇబ్బందుల నుండి బయటపడతాయి. ఈ ప్రాజెక్టు వ్యయం సుమారుగా 4,263 కోట్లుగా అంచనా వేశారు. రెండో కారిడార్ పారడైజ్ జంక్షన్ నుండి మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్ NH44 వరకు నిర్మిస్తారు. దాదాపుగా 5.4 కిలోమీటర్ల పొడవు గల ఈ మార్గం సికింద్రాబాద్, తాడ్బండ్, బోయినపల్లి ప్రాంతాల మీదుగా వెళ్తుంది. బేగంపేట్ విమానాశ్రయం రన్వే కింద 600 మీటర్ల పొడవైన 6 లేన్ల అండర్ పాస్ ను నిర్మించేందుకు అనుమతులు లభించాయి. ఈ కారిడార్ పూర్తయితే జాతీయ రహదారి 44పై ట్రాఫిక్ రద్దీ తగ్గి ఉత్తర తెలంగాణ వైపు ప్రయాణం మరింత సులభమవుతుంది. 3వ ఎలివేటెడ్ కారిడార్ పశ్చిమ హైదరాబాద్ కు సంబంధించింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ వరకు సుమారుగా 9 కిలోమీటర్ల పొడవుతో నిర్మించాలని ప్రతిపాదించారు. ఫిలింనగర్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 45, హైటెక్ సిటీ యాక్సెస్ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్లే వాహనాలు తరచుగా ఎదుర్కొనే ట్రాఫిక్ సమస్యలను తగ్గించడమే దీని ఉద్దేశం. భవిష్యత్తులో ఈ కారిడార్ పై మెట్రో రైల్ మార్గాన్ని కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి మరియు ప్రయాణ సమయాన్ని ఆదా చేయడానికి ప్రభుత్వం మిస్సింగ్ లింక్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. నగరంలో ట్రాఫిక్ ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ, శంషాబాద్, రాజేంద్ర నగర్ మరియు ఖైరతాబాద్ వంటి 3 ప్రధాన జోన్లలో 18 కొత్త లింక్ రోడ్ల పనులను ప్రారంభించింది. బేగంపేట రైల్వే స్టేషన్ సమీపంలో రాజ్ భవన్ రోడ్డు నుండి R&B గెస్ట్ హౌస్ వరకు లింక్ రోడ్ నిర్మాణాన్ని
హెచ్ఆర్డీసీఎల్ చేపట్టింది. పశ్చిమ హైదరాబాద్ లో రాకపోకలను సులభతరం చేయడానికి ఔటర్ రింగ్ రోడ్ ని మూసి కారిడార్ తో కలిపేలా 7 కొత్త రేడియల్ లింక్ రోడ్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ రోడ్ల వల్ల ప్రధాన రహదారులపై ఆధారపడకుండా 2 పెద్ద మార్గాలను కలిపే షార్ట్ కట్ రహదారులుగా ఇవి ఉపయోగపడతాయి. నగరంలో ముఖ్యంగా ఐటీ కారిడార్లు, ఎయిర్పోర్ట్ కారిడార్లలో నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ జామ్లను నివారించి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చేస్తాయి. ఇంటీరియర్ ప్రాంతాల నుండి ప్రధాన మార్గాలకు, మెట్రో స్టేషన్స్ కు చేరుకోవడం మరింత సులభతరం అవుతోంది. ఇది కాకుండా నగరంలో కీలకమైన ప్రాంతంలో మరో ఫ్లైఓవర్ రూపుదిద్దుకుంటోంది. ముఖ్యంగా కోర్ సిటీలోని నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకపూల్ మార్గం నిత్యం రద్దీగానే ఉంటుంది. ఈ రహదారి హైదరాబాద్, విజయవాడ రహదారి కావడం, నగరంలోని కీలక ప్రాంతాలను కలుపుతుండటంతో వాహన రద్దీ సర్వసాధారణం. దాంతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఆ మార్గంలో ఫ్లైఓవర్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి హెచ్ఎండీఏ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. పబ్లిక్ గార్డెన్ నుండి అసెంబ్లీ వెనుక వైపుగా లక్డీకపూల్ వరకు దాదాపుగా 1.5 కిలోమీటర్ల పొడవున ఆంగ్ల అక్షరం వై ఆకారంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది. మొత్తం మీద రాబోయే రోజుల్లో హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు తెరపడనుంది.